హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సలహాతోనే ఇంగ్లాండ్తో రెండో టీ20లో జట్టును గెలిపించాలని టీమిండియా యువ బ్యాటర్ తెలుగుదేశం తిలక్ వర్మ అన్నాడు. 5 టీ20ల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ని ఓడించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తెలుగుదేశం తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయాన్ని అందుకుంది. 116 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును టైలెండర్ సాయంతో తిలక్ వర్మ ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిచ్యువేషన్ కి తగ్గట్లుగా ఆడాలని గంభీర్ ఇచ్చిన సలహా తనకు ఉపయోగపడిందని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. వికెట్ కొంచెం పేస్ గా ఉంది. పేస్ బౌన్స్ ని అంచనా వేయడం కష్టంగా మారింది. మరోవైపు వికెట్లు వరుసగా పడ్డాయి. దీంతో నేను గంభీర్ సార్ ఇచ్చిన సలహా మేరకు ఆడాను. వాస్తవానికి మ్యాచ్ ముందు రోజు నేను గంభీర్ సార్ తో మాట్లాడాను. ఏం జరిగినా సిచ్యువేషన్ కి తగ్గట్లుగా ఆడాలని చెప్పారు. జట్టుకు కావాల్సింది కూడా చేయాలన్నాడు. ఓవర్కు 10 పరుగులు అవసరమైతే అలానే ఆడాలని చెప్పాడు. బ్యాటింగ్ చేయడానికి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచి ఆప్షన్. ఇది బౌలర్స్ కు కష్టతరం అవుతుంది. తరచూ లైన్ అండ్ లెంగ్త్ ను అడ్జస్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. సౌత్ ఆఫ్రికాలోనే మేము షార్ట్ బాల్స్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అయితే అక్కడ షార్ట్ బాల్స్ కంటే ఇక్కడి బౌన్స్ ను ఆడడం కష్టం. కానీ నెట్స్ లో మేము తీవ్రంగా కష్టపడ్డాం. అదే మాకు ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ.